ఒకరోజు నా చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. అప్పటికి కూడా నేను ఇంకా బైబిల్‌లో నేనేం పండితుడిని కాదు. అప్పటికి నాకు బైబిల్ గురించి ఏం తెలీదు. ఒక ఆయన మా దగ్గర బంధువు ఒక ఆయన ఒక సిద్ధాంతి గారిని మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సిద్ధాంతి గారు వచ్చి మేము అప్పుడే 96లో మాకున్న పాతిల్లు కాకుండా ఇంకొక ఇల్లు సెంటర్‌లో మరొక ఇల్లు చీప్‌గా వస్తే కొన్నాం. ఈ వీధి పూటది అని చెప్పాను దాని గురించి. అది ఎవరి పేరు మీద పెట్టారంటే మా నాన్నగారు కొన్న కొత్తల్లో మా అమ్మ పేరు మీద పెట్టారు. తర్వాత అది నా పేరు మీదకి మార్చేశారు. మా అమ్మ పేరు మీద పెట్టారు. మా అమ్మ పేరు మీద పెడితే ఆయన వచ్చాడు, మా బంధువుతో పాటు వచ్చాడు, చూశాడు, అది చూశాడు, లోపలికి వచ్చాడు. అయ్య బాబు ఇది ఎవరిది అన్నాడు, మందే అన్నాం. అయ్య బాబు ఇది ఇలా కొన్నారన్నాడు. అలా మామూలుగానే డబ్బులు పెట్టి కొన్నామని చెప్పాం. ఇది ఎవరి పేరు మీద ఉందంటే మా అమ్మ పేరు మీద ఉంది. ఆ వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏమండి ఆంటీ గారు, మీ బిడ్డలు అంటోండి, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇమ్మీడియట్గా ఇది మీ పేరు మించి తీయించేసుకోండి అనగానే మా అమ్మ ఏ బాబు అంది. క్యాన్సర్ పుండు లాంటిది అమ్మ ఇది అన్నాడు ఒకసారి. ఏంటంటే అది క్యాన్సర్ పుండు లాంటిది. కొంచెం బలహీనమైన మనస్సాక్షి ఉంటే ఏమైపోతారు చెప్పండి? చెప్పండి ఏమైపోతారు కదా? మిమ్మల్ని కూడా అలా మోసం చేయొచ్చు కదా. కొంచెం వీక్ మైండ్ ఉన్నాడు మోసపోతాడు, హడలెత్తిపోతాడు. అయ్య బాబోయ్ క్యాన్సర్ పుండు అంటాడు. అలాగే అనేసరికి మా అమ్మ కొంచెం డైలమాలో పడి అలా చూస్తుంది ఏం చెప్తాడా అని. అప్పుడు నేను అన్నాను వెంటనే, అప్పుడు కూడా మనం అన్నీ ఎర్రజెండ భావజాలాలే. అప్పుడు ఏమని ఆయన ఏమవుతుంది అని అడిగా. ఏమవుతుంది ఇప్పుడు మా అమ్మకి అని అడిగితే చాలా భయంకరం, మీరు చూడండి ఏమవుద్దో చూడండి అన్నాడు. అది ఏమవుతుంది అన్నాను. ఏమవుతుంది అంటే ఏదైనా అవ్వచ్చు, నా నోటితో నేను చెప్పకూడదు అన్నాడు. పర్లేదు చెప్పి ఏమనుకో, ఏమవుతుంది చచ్చిపోతుందా, ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఏంటి చావు కంటే భయంకరమైంది ఉంటుందా ఈ ప్రపంచంలో? చావుతో సమస్తం క్లోజ్ కదా, ఇక్కడ ఇంకేమీ లేదు. ఇంక చావు కంటే భయంకరమైంది ఏమైనా ఉంటుందా అదేనా అంటే, ఏమయ్యా నువ్వు అలా మతానికి వ్యతిరేకంగా మాడితే మేమేం చేయలేమయ్యా, నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు చెప్తే విను, పెద్దోళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి, పిల్లోళ్ళ ఉండు, కుర్రోళ్ళ ఉండు, అప్పటికే నేను ఎంటర్ అనుకుంటా, అలా ఉండు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా మాట్లాడకూడదు. అది ఇదేదో చెప్పాడు, సంథింగ్ అయిపోయింది. తర్వాత ఆయన దారి అయింది, మా దారి మాది. మా అమ్మకి నేను చక్కగా చెప్పి అమ్మాయ వస్తాడు, అది చెప్తాడు, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అది మనకి, ఏం అవదమ్మా పడించుకోగలంటే మనకి దేవుడు ఉన్నాడు, ఏం పడించుకోక ఆ రోజుల్లో మనకి అసలు వాక్యం తెలుసు అప్పటికి. సో చెప్పేశాం, అయిపోయింది. ఆ తర్వాత సంవత్సరాలు దొరికిపోతున్నాయి, మా అమ్మ బాగానే ఉంది, ఏం అవలా, ఏ ఇబ్బంది లేదు. ఆ తర్వాత దాదాపు ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు గుర్తులేదు కానీ మళ్ళీ తగిలాడు గురుగారు. ఆవిడ మళ్ళీ పిలిచా, ఏమయ్యా మా అమ్మకి ఏదో అయిపోతున్నావు, క్యాన్సర్ పుండన్నావు, చాలా సంవత్సరాలు దొరికిపోయాయి, ఏం అవలా, ఏంటి పరిస్థితి అని అడిగా. అవుతుంది కంగారు పడక చూద్దు కానీ దాని పవర్ ఎలా ఉంటుందో, ఆగాక ఒకసారి కొడత దెబ్బ అప్పుడు ఉంటుంది నీకు అన్నాడు. చూసుకుందాం అన్నాను నేను. ఇలాగే అన్నాను, చూసుకుందాం ఆ దెబ్బ ఎలా ఉంటుందో చూసుకుందాం. అయిపోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ తగిలాడు. నేను ఎప్పుడు కూడా పోస్ట్ కార్డులాగా అదే విషయం మళ్ళీ చదివి వినిపించేవాడిని. ఏంది కథ, అదేదో అన్నావు కదా చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా దెబ్బలేం తగల్లా, ఇప్పుడు మా అమ్మ ముసలి అయిపోయాక చచ్చిపోయేటప్పుడు దగ్గరికి వచ్చి దానివల్ల చచ్చిపోయిందని అంటావు ఏంటి కొంప తీసి నువ్వు, ఒక 80 ఏళ్ళు ఎంత వచ్చాక అంటే అప్పుడు కూడా ఏదో కహాని చెప్తూ ఇక చివరికి నన్ను వదలడానికి అర్థం చేసుకుని మీ పాతిలికి ఈశాన్యం పోటు ఉంది, అది మిమ్మల్ని కాపాడేస్తుంది అంటున్నాడు. అమ్మా అంటే దానికి అదేమో నన్ను చంపేద్దామని చూస్తుంటేనట, మా పాత ఇంటికి ఉన్న ఈశాన్యం పోటు ఏం చేస్తుందట, ఇది దాని నుంచి కాపాడుతున్నాడు మమ్మల్ని. అప్పుడు నేను అన్నాను అది మా అమ్మ పేరు మీద లేదు, మా నాన్న పేరు మీద ఉందన్నాను. నువ్వు చెప్పిన ఇల్లు మా తాత కట్టింది, అది మా నాన్న పేరు మీద ఉంది, ఇది కొన్నది మా నాన్న కొన్నది, ఇది మా అమ్మ పేరు మీద ఉంది. ఆ ఇంటిని ఈ ఇంటి పేరు మీద ఉన్న ఆయన ఎలా కాపాడుద్ది, అది ఆవిడని చంపేయాలిగా, ఇది ఈయన గొప్ప చేయాలిగా, అది ఆవిడని చంపేయాలిగా, ఇది కదా జరగాల్సిన వాస్తవం అంటే నువ్వు మాట్లాడుకో, నువ్వు అంతేనే బాబు, నువ్వు అనవసరం అంటే పోయాడు. ఇది జరిగి ఒక 20 సంవత్సరాలు అయిపోతేమో, ఇవన్నీ జరిగి 15 సంవత్సరాలు అయిపోతాయి. ఇప్పటికీ మా అమ్మ బాగానే ఉంది, ఇంకా వయసు అయిపోయింది. ఇప్పుడు 75 సంవత్సరాలు 80 సంవత్సరాల దగ్గరకు వచ్చేసాయి. మా అమ్మ ఇంకా మంచం మీదే ఉంటుంది, అంటే లేవగలుగుతుంది, తిరుగుతుంది, తన పనులు తాను చేసుకోలేకపోతుంది, వేరే మనిషి వచ్చి ఆవిడకి సాయం చేస్తుంది, పక్కనే ఉండి. ఇంకా వయసు అయిపోయింది, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు దగ్గరకు వచ్చేసారు. మా అమ్మ నాన్న కూడా 80 ఉంటాయి, 75 ఆవిడకుంటాయి. ఇంకంతే దగ్గరకు వచ్చేసింది జీవితం. ఇప్పుడు ఏమైనా ఒకవేళ మరణం సంభవించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎంత పని చేసిందని అతను అంటే ఇప్పుడు కూడా అని మనం ఏమైనా ఒప్పుకుంటామా? అసలు ఈ రోజుల్లో 80 ఏళ్ళు బతకడం గొప్ప కాదా చెప్పండి? 80 ఏళ్ళు బతకడం గొప్ప కాదా? చాలా గొప్ప, చాలా గొప్ప. వాళ్ళు హ్యాపీగా మంచి జీవితం చూశారు, ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మా అందరు ఎదుగుదల చూశారు, మనవల చేతులతో ఎత్తుకున్నారు, ఆడించారు, ఆనందంగా జీవించారు, అయిపోయింది. ఒకవేళ ప్రభు సన్నిధికి వెళితే వెళతారు, మనం కూడా వెళతాం వాళ్ళ వెనకాల. సో దీనికి మనం కొలతలేసేసుకుని మనుష్యుల మాయ మాటలకు లొంగిపోవద్దని వాక్యం సెలవిస్తున్నా కూడా మనం భయపడుతూ ఉంటే ప్రతి వాడు మనల్ని భయపెడుతూనే ఉంటాడు. మీరు నిజంగా దేవుని పిల్లలైతే, మీరు నిజంగా దేవుని మందిరాలైతే, మీరు నిజంగా దేవుని ఆలయాలైతే దేవునికి తప్ప ఎవ్వరికీ భయపడాల్సిన అవసరత లేదు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరత లేదు. చూడండి ఒకసారి ఏం రాయబడింది ఇక్కడ కొలస్సీ పత్రికలో, మరోసారి చదువుదాం. అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అంటే పుట్టినట్లు ఏం రాశాడు, భూతములు అన్నాడు. దట్ని
చూసారా? ఈ లోక సంబంధమైన దేవుడు చెప్పాడా? చెప్పండి. వీధి పోటు ఉంటుందని దేవుడు చెప్పాడా? చెప్పాడమ్మా? మొన్న ఒక పాస్టర్ గారు అంటున్నాడంటే బైబిల్లో కూడా వాస్తుందండి. ఎక్కడుంది బాబయ్య? మేము ఎన్నాళ్ళుగా చదువుతున్నాం, మా కనబడిన వాస్తు నీకు కనబడిందా? చెప్పు బాబయ్య, బైబిల్ ఎక్కడ వాస్తుందంటే నోవహు వాడ కొలతలు చెప్పలే. చెప్తే అది వాస్తా? అది కొలతలు, మెజర్మెంట్స్ అంటారు వాటిని. మెజర్మెంట్స్. చొక్కా కూర ఉంటుంది, అలాగైతే వాస్తు. చొక్కకు చొక్కకు వాస్తు లేదా? ఇదో కిటికీ, ఇక్కడ నుంచి ఇదో కిటికీ, ఇవన్నీ కిటికీలే. డోర్ ఇది. ఏంది? ప్రతి ప్యాంటుకి కూడా వస్తుంది, చొక్కాకు వాస్తు ఉంటుంది, పంజాబ్ డ్రెస్సులకే వాస్తు. ఇంక ప్రతిదానికి కొలతలు ఉన్న ప్రతిదానికి వాస్తులు అంటే అంతకంటే బుద్ధిహీనత మరొకటి ఉండదు. దాన్ని కొలతలు అంటారు, మెజర్మెంట్ అంటారు, దాన్ని వాస్తు అనరు. అర్థమైందా? దేవుడు నోవహు వాడకి చెప్పిన వాటిని ఏమంటారు? కొలతలు. ఈ కొలతల్లో వాడగట్టుకో. ఎందుకు ఈ కొలతలు అంటే నీతో పాటు ఇంకా కొన్ని నీ లోపలికి రావాల్సి ఉంది కాబట్టి కొలతలు నీకు అవసరం. సో కొలతలు చెప్పాడు తప్ప వాస్తులు చెప్పాలా దేవుడు. బైబిల్లో ఎక్కడా వాస్తు ప్రస్తావన లేదు. వాస్తు అనేది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, అసలు సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే కాదు. ఎందుకంటే అది మనుష్యుల పారంపర్యాచారానికి సంబంధించింది. లేదు నేను బలంగా నమ్ముతున్నట్టు నీ ఇష్టం, ఇంకెవడేం చేయలేడు. అర్థమైందా?